హాయ్ ఆస్పిరెంట్స్ ఆఫ్ ఎంహెచ్ఎస్ఆర్బి. ఫార్మసిస్ట్ అయితే ఏంటి, ల్యాబ్ టెక్నీషియన్ అయితే ఏంటి, నర్సింగ్ ఆఫీసర్ అయితే ఏంటి, అందరూ కూడా ఎంహెచ్ఎస్ఆర్బి నుంచి ఏదైనా అప్డేట్ వస్తుందేమో, రిజల్ట్స్కి సంబంధించి, జిఆర్ఎల్కి సంబంధించి ఏదైనా అప్డేట్ వస్తుందేమో అని అందరూ ఈగర్గా వెయిట్ చేస్తూ ఉన్నారు. రిజల్ట్స్ వస్తాయా రావా? సో అందరి పరిస్థితి ఎట్లుంది అంటే, అసలు రిజల్ట్స్ ఎంహెచ్ఎస్ఆర్బి నుంచి రిజల్ట్స్ వస్తాయో రావో తర్వాత సంగతి. కానీ యూట్యూబ్లో అసలు ఎంహెచ్ఎస్ఆర్బికి సంబంధించి ఎవరైనా వీడియో పెడితే కనీసం ఆ వీడియో అయినా చూద్దాం, వీడియో చూసి అసలు ఏంటిది, అసలు ఎంహెచ్ఎస్ఆర్బి గురించి, రిజల్ట్స్ గురించి ఇంకా అసలు ఉందా లేదా అనే దాంట్లో కూడా చాలామంది ఉన్నారు. ఓకే, ఎంహెచ్ఎస్ఆర్బి సైట్ కాదు, యూట్యూబ్లో ఎవరైనా వీడియో పెడితే చూద్దామనే దాంట్లో ఉన్నారు. సో దీని మీద పుండు మీద కారం జల్లినట్టు ఈ టీఎస్పీఎస్సీ నుంచి ఒక అప్డేట్ వచ్చింది. అలా జనవరిలో జరిగిన సిడిపిఓ ఎగ్జామ్కి సంబంధించి జిఆర్ఎల్ లిస్ట్ అనేది టీఎస్పీఎస్సీ రిలీజ్ చేసేసింది. జస్ట్ నిన్నగాక మొన్న జనవరిలో ఎగ్జామ్ జరిగింది, దానికి సంబంధించిన నార్మలైజేషన్ ప్రాసెస్ జరిగిపోయింది. అట్ ద సేమ్ టైం జిఆర్ఎల్ లిస్ట్ కూడా ఇచ్చేసారు. బట్ 3 నెలల క్రితం జరిగిన ఎంహెచ్ఎస్ఆర్బికి సంబంధించిన ఎగ్జామ్కి సంబంధించి ఒక్క అప్డేట్ కూడా లేదు. కనీసం ఫోన్ చేస్తే ఫోన్ కూడా కలవట్లేదు. ఇక్కడ ఎంహెచ్ఎస్ఆర్బి ఆస్పిరెంట్స్ అందరి తరపున ఒకటి నేను అడగదలుచుకుంది ఏంటి అంటే, ఈ టీఎస్పీఎస్సీకి ఉన్న చిత్తశుద్ధి ఎంహెచ్ఎస్ఆర్బికి ఎందుకు లేదు? అసలు రిజల్ట్స్ ఇచ్చే ఉద్దేశం ఏమైనా ఉందా? అసలు ఏం లేదు, అసలు అప్డేట్స్ లేవు. కనీసం ఫోన్ చేద్దామంటే ఆ ఫోన్ నాట్ రీచబుల్, సంథింగ్ ఏదో నాట్ ఎగ్జిస్టెడ్ అట్లా వస్తుంది. అసలు ఫోన్ ఆన్సర్ చేసి, ఫోన్ లిఫ్ట్ చేసి కనీసం ఆన్సర్ చేయొచ్చుగా. సో ఇప్పుడు వస్తాయి, నెల వస్తుంది, 2 నెలలు, 3 నెలలు, 5 నెలలు వెయిట్ చేయండి, సంవత్సరం వెయిట్ చేయండి, ఏదో ఒక ఆన్సర్ అయినా చెప్పొచ్చుగా. అట్లాంటి అప్డేట్స్ ఏం లేవు. అందరూ కూడా వెయిట్ చేసి అసలు ఈ రిజల్ట్స్ వస్తాయా రావా, అసలు దీని మీద నమ్మకం పెట్టుకోవద్దా? సో ఏదో ఒకటి చెప్తే దానికి తగ్గట్టు నెక్స్ట్ ప్రిపరేషన్స్ ఏదో ఒకటి చేసుకుంటారు. సో మీరు జిఆర్ఎల్ ఇస్తే ఆ జిఆర్ఎల్లో వచ్చిన ర్యాంకుని బేస్ చేసుకొని నెక్స్ట్ అప్కమింగ్ ఫర్దర్ నోటిఫికేషన్స్ ఏదైనా ప్రిపేర్ అవుతారు, ఆర్ఆర్బీ లాంటివి. సో మీరు ఏది చెప్పకుండా అట్లా కాముగా అట్లా ఉండిపోతే ఏంటి, దానికి ఏం లేదు. సో దీనివల్ల నేను ఈ కాంగ్రెస్ గవర్నమెంట్కి ఒక చిన్న రిక్వెస్ట్ చెప్పదలుచుకున్నా. రేవంత్ రెడ్డి సార్ మీద చాలా ఎక్కువ హోప్స్ ఉంటాయి. సో చాలా వారికి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత చాలా రిక్రూట్మెంట్ ప్రాసెస్ అన్నీ కూడా చాలా స్పీడప్ చేసి అందరికి కూడా అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చారు. అదేవిధంగా ఈ ఎంహెచ్ఎస్ఆర్బికి సంబంధించిన అపాయింట్మెంట్స్ కూడా ఇస్తారని అందరూ హోప్స్ పెట్టుకున్నారు సార్. సో చాలా తొందరగా ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అయిపోయి సో అందరికి కూడా అపాయింట్మెంట్ వచ్చేటట్టు చేయండి సార్. సో అందరి తరపున ఇది ఒక స్మాల్ రిక్వెస్ట్. సో దీని మీద ఫోకస్ పెట్టండి సార్. థ్యాంక్ యూ.